హలో బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో అర్ధరాత్రి భారీగా నగదు పట్టుబడింది. మాసాయిపేట మండలం పోతిన్పల్లి చౌరస్తా దగ్గర అర్ధరాత్రి వాహన తనిఖీలో నగదు పట్టుకున్నారు పోలీసులు. ఓ కారులో తరలిస్తున్న 88,43,000 రూపాయల నగదును గుర్తించారు. ఇక కార్ డ్రైవర్ అదుపులోకి తీసుకుని నగదును సీజ్ చేశారు పోలీసులు. పట్టుబడ్డ నగదు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి చెందినవిగా ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో అర్ధరాత్రి భారీగా నగదు పట్టుబడింది. ముసాయిపేట మండలం పోతిన్పల్లి చౌరస్తా దగ్గర అర్ధరాత్రి వాహన తనిఖీలో నగదును పట్టుకున్నారు పోలీసులు. ఓ కారులో తరలిస్తున్న 88,43,000 రూపాయల నగదును గుర్తించారు. కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నగదు సీజ్ చేశారు పోలీసులు. పట్టుబడిన నగదు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి చెందినవిగాని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. దీనిపై మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా ఒక వాహనంలో తరలిస్తున్నటువంటి 88,40,000 రూపాయల నగదు పోలీసులు గుర్తించి స్వాధీనపరుచుకున్నారు. మరోవైపు వెనకాలే మరో వాహనాన్ని కూడా పోలీసులు ఆపగా అందులో ఎలాంటి నగదు లేదని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఈ విషయం తెలుసుకున్నటువంటి బీజేపీ నేతలు స్పాట్ కు చేరుకొని ఆందోళన చేశారు. అయితే ఈ నగదు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డికి చెందినటువంటి నగదుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ నగదును కూడా దుబ్బాక నియోజకవర్గంలో పంచేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని కూడా చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం విచారణ జరుపుతున్నాం, ఈ తనిఖీల్లో భాగంగా దొరికినటువంటి డబ్బు, అదేవిధంగా కారు డ్రైవర్, కారులో మరో వ్యక్తి కూడా ఉన్నారు, ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరిపాక ఈ డబ్బు ఎవరిదనేది చెప్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ బీజేపీ నేతలు మాత్రం పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. మరికొంత మేరకు కూడా డబ్బు దొరికింది, కానీ పోలీసులు మాత్రం కొంత మేరకు డబ్బు చూపిస్తున్నారు. దాదాపుగా ₹1,00,00,000 పైన డబ్బు ఉంది. మరోవైపు రెండో వాహనంలో కూడా డబ్బు ఉండగా పోలీసులు అందులో లేదని కూడా చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ వాహనాన్ని ఎందుకు ఆపారని చెప్పి కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పోలీసులు మాత్రం మేము సాక్షుల సమక్షంలోనే డబ్బులు పట్టుకున్నాం, పంచుల ముందే ఆ డబ్బును కూడా లెక్కించామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆరోపణలు కూడా వారు తోసిపుచ్చుతున్నారు. మొత్తానికి విచారణ జరిపాక ఎవరి డబ్బు అనేది కూడా తెలుస్తుందని చెప్పారు. మొత్తానికి ఇద్దరు వాహనంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులతో పాటు వాహనాన్ని అదేవిధంగా డబ్బును కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్ కు ఎన్నికల వేళ భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కు చెందినటువంటి డబ్బు పట్టుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తున్న సందర్భంలో ఇది పోలీసులు మాత్రం బీఆర్ఎస్ కాదని మాత్రం ఇంకా స్పష్టంగా చెప్పలేదు. కేవలం బీజేపీ నేతలు మాత్రం ఆరోపిస్తున్నారు. ఆయన ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలుపొందాలని చెప్పి కూడా చూస్తున్నారని చెప్పి వెంకట్రామరెడ్డిపై కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే వెంకట్రామరెడ్డి తరఫున కానివ్వండి, బీఆర్ఎస్ తరఫున ఎవరు కూడా ఈ అంశంపై స్పందించినటువంటి పరిస్థితి. మనం ఆ వివరణ కోరేందుకు కూడా ప్రయత్నించగా ఎవరు కూడా అందుబాటులో రానటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కూడా అందుబాటులో రాలేదు. ఈ డబ్బు తనదని చెప్పి వస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇప్పటివరకు కూడా ఖండించకపోవడం కూడా గమనార్హమని మనం చెప్పవచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు ఎన్నికల్లో అని చెప్పి కూడా బీజేపీ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ కు గడ్డు కాలం ఉంది మెదక్ లో ఈ ఎన్నికల్లో అని చెప్పి కూడా అన్ని సర్వేలతో పాటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో అక్రమాలకు తెరలేపి గెలవాలని చెప్పి కూడా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు అదేవిధంగా వీళ్ళ కుయుక్తులను మేము తప్పనిసరిగా అడ్డుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు కేవలం కొద్ది గంటల సమయంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇంకా
జాగ్రత్తగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి వెంకట్రామరెడ్డిపై ప్రత్యేకమైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఇలాంటి అక్రమాలు అనేకం పాల్పడతారని చెప్పి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్. అనే స్విఫ్ట్ డిజైర్ కార్ లో తనిఖీ చేయగా దాంట్లో 27 చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించగా 88,43,000 ఉంది. ఏ పార్టీ ఎక్కడికి తరలిస్తున్నారు అవన్నీ మేము చెప్తాం. ఇన్వెస్టిగేషన్ వాళ్ళని తీసుకెళ్లిన తర్వాత మాట్లాడి అవన్నీ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత తీసుకున్నారు. ప్రస్తుతానికి 2 ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా కొన్ని వెహికల్స్ మేము 2 వెహికల్స్ మా దగ్గర ప్రస్తుతం కస్టడీలో ఉన్నాయి. 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక వెహికల్ దొరికిన డబ్బులా రెండిట్లో? ఒకటే వెహికల్ దొరికింది, ఇంకో 2 వెహికల్ ఏం లేవు. బీజేపీ నాయకులు ఏం ఆరోపిస్తుంటే 1,10,00,000 రూపాయలు దొరికినాయి, కేవలం కొన్ని దానిపైన కూడా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. మేము ఇక్కడే ఉన్నామండి, ఇంకా పోలేదు, ఇక్కడే ఉన్నాము. పంచుల సమక్షంలో ఇక్కడే రోడ్డు మీదే చేసాము. ఓకేనా, థ్యాంక్ యూ అండి. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చినటువంటి బీఆర్ఎస్ నాయకులారా, ఈరోజు మీరు ఓట్లు ప్రజల దగ్గర మన్నన పొందలేక, అభివృద్ధి చేయలేక, ఓట్లను కొనడానికి డబ్బు రూపంలో మీరు వ్యసనాలకు అలవాటు చేస్తూ పాపం ప్రజలను పైసలు ఇస్తే ఓట్లు వేస్తామనే ఆశతోటి వాళ్ళు ఉన్నారు. మీరు అర్ధరాత్రి పూట దొంగతనంగా డంపు చేసిన పైసలను రాత్రిపూట గ్రామాలకు చేర్చి ఓటర్లను ప్రలోభపెట్టి పైసలు వంచుతారు. ట్రిపుల్ షూటర్, డబుల్ షూటర్ అని చెప్తూ సిగ్గుండాలి. నీకేమైనా 6 అడుగులు ఉండాలనుకుంటున్నావు, 500 రూపాయల కట్టలు పెట్టి ఓటర్లను ప్రలోభ పెడుతున్నావు. సిగ్గు శరం ఏమైనా ఉంటే న్యాయంగా ఓట్లాడుకొని ప్రజాశక్తంలో గెలవాలా కానీ కాలు మొక్కి ఎమ్మెల్సీ తెచ్చుకున్న వెంకట్రామరెడ్డి గారు ఇదేనా నీ రీతి అని అడుగుతున్నాం. పార్లమెంటు పరిధిలో నువ్వు గెలవలేక ఉట్టి సన్యాసి వెదవవు, మాజీ ముఖ్యమంత్రి కాలు మొక్కి ఇలా నువ్వు పదవి తెచ్చుకుంటున్నావు. అలాంటి నీచమైన బుద్ధి మీరు మానుకోవాలని చెప్తున్నాం. మేము రేపు పొద్దుగాల ఓట్లాడికి ప్రజాక్షేత్రంలో కొట్లాడి మిమ్మల్ని నిర్వీర్యంగా ఓడగొడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. వెంకట్రామరెడ్డి అనే కలెక్టరు మల్లన్న సాగర్ గ్రామ ప్రజల్ని, మల్లన్న సాగర్ కింద ముంపు గ్రామాల ప్రజల్ని దోసుకొని 1,000 కోట్ల ఎకరాలు కొనుక్కొని ఈరోజు మద్యం సీసాలతో డబ్బుతో 1,000 కోట్ల రూపాయలు పార్లమెంటు పరిధిలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ప్రజలను, పేద ప్రజలను డబ్బుతో మభ్యపెట్టాలని చూసి ఈరోజు చేగుంట మండల్ పరిధిలోని సుమారు 2 కోట్ల రూపాయలను దొరకబట్టిన పోలీసులు అక్కడ ఎక్కడ విలేకరులకు కానీ ఎక్కడ కానీ ప్రజలకు కానీ సమాచారం ఇవ్వకుండా తప్పించుకోవడం పనిచేస్తున్నారు. అలాగే మా కార్యకర్త బొప్పాపూరు గ్రామానికి సంబంధించిన కార్యకర్త, ఆయనకు అక్కడ ట్రైన్లు, అక్కడ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ వద్దకు పోతే టీఆర్ఎస్ గుండాలు డబ్బును పంపుతున్నారని, మాకే ఫాలోఅప్ చేస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేసి వల్గర్గా మాట్లాడుతూ ఆయనను పిడుగు గుద్దులు గుద్ది అనారోగ్య పాలు చేసిరు. ఆయనకు ప్రాణభయం ఉంది, మేము వదిలిపెట్టము. దీనిపైన మేము ఉన్నత అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేస్తాము. ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో పంచడమే కాకుండా బలహీన వర్గాలమైనటువంటి బిడ్డలు చాలా మంది ఈరోజు మీరు ఎవరైతే ఈరోజు రిమాండ్లకు తీసుకున్నటువంటి బిడ్డలు కూడా బహుజన బిడ్డలు, బలహీన వర్గాలైనటువంటి బిడ్డలు, ఆ బిడ్డలను కూడా ఈరోజు బలి పశువులు చేస్తున్నటువంటి వెంకట్రామరెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం. ఆ బిడ్డలకు కూడా మేము రక్షణగా ఉన్నాం. బలహీన వర్గాల బిడ్డలను ఈరోజు నువ్వు బలి పశువులు చేస్తూ ఉన్నావు. బలహీన వర్గాల బిడ్డలారా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు నీకు ఈరోజు బలహీన వర్గాల బిడ్డలను చాలా వాళ్ళకు అన్యాయం చేస్తూ ఈరోజు డబ్బులు ఇచ్చి ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను ఆసరా చేసుకొని